13వ శ్లోకము. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః దేహధారికి అస్మిన్ ఈ యథా ఎట్లు దేహే దేహములో కౌమారం బాల్యము యౌవనము జరా వృద్ధాప్యము తదా అట్లే దేహాంతర ప్రాప్తి మరొక దేహములోకి మార్పు చెందుట ధీరః ధీరుడు తత్ర ఆ విషయములో నా ముహ్యతి ఎన్నడునో మోహము చెందడు. దేహధారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యము నుండి యవ్వనముకు యవ్వనము నుండి వృద్ధాప్యముకు మార్పు చెందునట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడు ఎన్నడును మోహము చెందడు. భాష్యము. ప్రతి ఒక్క జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలునిగా, ఒకప్పుడు యువకునిగా, మరొకప్పుడు వృద్ధునిగా కనబడుతూ ప్రతి క్షణము తన దేహమును మార్చుతుండును. కానీ ఆత్మ అదే కొనసాగుతూ ఎట్టి మార్పు లేకుండా ఉండును. ఈ వ్యక్తిగత జీవాత్మ చివరికి మరణ సమయములో దేహమును విడిచి మరొక దేహములోకి పరిణామము చెందును. తరువాతి జన్మలో భౌతికము లేదా ఆధ్యాత్మికము లేక మరొక దేహమును పొందుట నిశ్చయమగుట చేత తానెవరి కొరకు చింతిస్తున్నాడో అట్టి భీష్మ ద్రోణుల మరణ విషయములో అర్జునుడు శోకించనవసరము లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొంది తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు సంతోషించవలెను. జీవితములో మానవుని కర్మననుసరించి వివిధ రకముల సుఖదుఖముల కొరకై అట్టి దేహ మార్పులు కలుగుతుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్ములగుట చేత తరువాతి జన్మలో వారు తప్పక ఆధ్యాత్మిక దేహములనే పొందగలరు. లేక కనీసము భౌతిక జీవిత ఉన్నత సుఖముల కొరకై స్వర్గలోకవాసుల దేహములనైనా పొందగలరు. కనుక రెండింటిలో ఏది జరిగిననో చింతించుటకు కారణమేమీ ఉండదు. జీవాత్మ పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతి స్థితులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండునట్టి వ్యక్తి ధీరుడనబడును. అట్టి వ్యక్తి దేహముల మార్పు చేత ఎన్నడునో మోహముకు గురికాడు. ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును అద్వైతవాదమును అంగీకరించలేము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలు ఖండించబడుట పరమాత్మను మార్పు చెందువానిగా చేయును. ఇది పరమాత్మ మార్పురహితమనే సిద్ధాంతముకు విరుద్ధము. భగవద్గీతలో నిర్ధారించబడినట్లుగా భగవదంశులు శాశ్వతముగా సనాతనులు నిలిచి క్షరములుగా పిలువబడును. అనగా భౌతిక ప్రకృతికి పతనమయ్యే స్వభావమును కలిగిన వారు ముక్తి నొందిన పిమ్మట కూడా అట్లే అంశరూపములో శాశ్వతముగా నిలిచి ఉండును. కానీ జీవాత్మ ముక్తిని పొందిన పిమ్మట కూడా దేవాది దేవునితో కలిసి జ్ఞానము ఆనందముతో కూడిన నిత్య జీవితమును కొనసాగించును. దేహములన్నింటిలోనూ ఎలుకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటిలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా కనిపించును. నక్షత్రములను జీవులతోనూ సూర్యుని లేక చంద్రుని పరమపురుషునితోనూ పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయై ఉన్నాడు. 4వ అధ్యాయపు ఆరంభములో తెలుపబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందిన వారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితిలో ఉండినచో శ్రీకృష్ణుడు అర్జునుని కంటేనూ ఉన్నతుడు కాకపోయినచో వారిరువురి నడుమగల ఉపదేశకుడు మరియు ఉపదేశములను పొందువాడును సంబంధము అర్ధరహితమగును. వారిరువురును మాయాశక్తి చేత మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడయ్యేందుకు అవకాశమే ఉండదు. మాయాబంధములలో చిక్కుకొనిన వారెవరును మా ప్రామాణిక ఉపదేశకులుగా
ఉండలేరు. అట్టి ఉపదేశము వ్యర్థమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్తృత ఆత్మయైన అర్జునుని కంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవునిగా అత్యున్నత స్థితిలో ఉన్నట్లుగా అంగీకరించబడెను. 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః ఇంద్రియానుభవములు. తూ కేవలము కౌంతేయ ఓ కుంతి పుత్ర. శీత చలికాలము, ఉష్ణ ఎండాకాలము, సుఖమును, దుఃఖమును, దాహ కలిగించేవి, ఆగమాపాయిన రాకపోకలు గలవి, అనిత్యాః తాత్కాలికములు, తాన్ వాటినన్నింటినీ తితిక్షస్వ సహింపుము భారత భరతవంశీయుడా. ఓ కుంతి పుత్ర, సుఖదుఖముల తాత్కాలికములైనట్టి రాకయు కాలక్రమమున వాటిపోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగును. మానవుడు కలత చెందక తప్పక వాటిని సహించుటను అభ్యసించవలెను. భాష్యము. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుటలో సుఖదుఖముల తాత్కాలిక రాకపోకలను సహించుటను మానవుడు అభ్యసించవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసము జనవరి ఫిబ్రవరిలో వాతావరణము మిక్కిలి చల్లగా ఉన్నప్పటికీ తెల్లవారుజాముననే స్నానమాచరించవలెను. వైదిక నియమములను అనుసరించేవారు అట్లు స్నానమాచరించుటకు సంశయింపరు. అట్లే వేసవి కాలములో అత్యంత వేడిగా ఉండు సమయములో అనగా మే జూన్ మాసములలోనూ స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణము వలన అసౌకర్యములు ఏర్పడినను మానవుడు తన విద్యుక్త ధర్మమును కొనసాగించవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మము. కనుక తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధము చెయ్యవలసి వచ్చినను క్షత్రియుడు తన విద్యుక్త ధర్మము నుండి తప్పుకోరాదు. జ్ఞానము మరియు భక్తి చేతనే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకోగలడు. కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణ కొరకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించవలెను. ఈ శ్లోకములో అర్జునుడు 2 నామాలతో సంబోధించబడుటలో విశేషము కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించుట చేత అతని తల్లి వైపు రక్త సంబంధమును, భారత అని సంబోధించుట చేత అతని తండ్రి వైపు గొప్ప ధనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉండెను. అట్టి గొప్ప వారసత్వము స్వధర్మ నిర్వహణలో బాధ్యతను కలిగించును. కనుక అతడు యుద్ధమును మానుకొనలేడు. 15వ శ్లోకము. యం హి నా వ్యధాయంతే తే పురుషం పురుషర్షభా సమా దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం ఎవనిని హి నిశ్చయముగా నా వ్యధయంతి వాదించవో ఏతే ఇవన్నీ పురుషం మానవుని పురుషార్షభ పురుషులలో శ్రేష్ఠుడా సమా కలత చెందని దుఃఖములో సుఖములో ధీరం ఓర్పుగలవాడు సహో అతడు అమృతత్వాయ మోక్షముకు కల్పతే అర్హునిగా భావించబడును. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదుఖములచే కలత చెందక ఆ రెండింటిలోనూ ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షముకు అర్హుడగును. భాష్యము. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు స్థిర నిశ్చయుడై సుఖదుఖముల రాకపోకల తాకిడిని సమానముగా సహించగలిగే మానవుడే మోక్షముకు అర్హుడు. వర్ణాశ్రమ విధానములోని 4వ ఆశ్రమమైన సన్యాసము నిజమునకు మిక్కిలి కఠినమైనది. ఏమైనను జీవితమును పరిపూర్ణము చేసుకొనుటలో శ్రద్ధ కలిగిన వ్యక్తి ఎన్ని కష్టములు ఎదురైనను సన్యాసాశ్రమమును తప్పక స్వీకరించును. సాధారణముగా అటువంటి కష్టములు గృహబంధములను మరియు భార్యా పిల్లల సంబంధమును త్యజించవలసి ఉండుట చేతనే కలుగుతుండును.
కానీ ఎవరైనను అట్టి కష్టములను సహించగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి తప్పక పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయములో దృఢ నిశ్చయమును కలిగి ఉండవలనని ఆదేశించబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏళ్ల ప్రాయములో సన్యాసమును స్వీకరించెను. అతనిపై ఆధారపడిన పడుచు భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు మరెవరునూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనము కొరకై ఆయన సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యములను నిర్వర్తించుటలో ధీరుడై నిలిచెను. భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకు అదే మార్గము.